ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి అధిపతి గురు బృహస్పతి. ఈ ధనుర్భావం అనేది గురువుకి మూల త్రికోణమైన రాశి. ఇక వీరి స్వభావం విషయానికి వస్తే, ధనుర్లగ్నంలో పుట్టిన వారి స్వభావం విషయానికి వస్తే, వీరి మానసిక ప్రవృత్తి గంటకి ఒక తీరుగా మారుతూ ఉంటుంది. వీరు దయాదాక్షిణ్యాలతో కూడిన మనసు కలవారై ఉంటారు. కానీ వీరికి శీఘ్ర కోపం, అంటే వెంటనే కోపం వచ్చే స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి ఏంటంటే వీళ్ళ ప్రవృత్తి ఫలానాది అని ఇతరులు ఎవరు త్వరగా తెలుసుకోలేకపోతారు అన్నమాట. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము అంటే ఎక్కువ ఇష్టం కలిగి ఉంటారు. గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది అండ్ వాక్చాతుర్యం కూడా బాగా కలిగి ఉంటారు. పిత్రార్జితం ఏదైతే వస్తుందో వీళ్ళకి ఫాదర్ నుంచి, ఆ ఆస్తులను మాత్రం వీరు బాగా వృద్ధి చేస్తారు, భోగభాగ్యాలు అనుభవిస్తారు. కాలక్రమేణా వీరికి అభివృద్ధి ఉంటుంది, కానీ ఆకస్మికంగా సడన్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అండ్ వీళ్ళు ఉన్నట్టుగా సంకోచించకుండా మాట్లాడతారు. అదే వీరి నైజం. కుటిల ప్రవర్తన అనేది వీరికి నచ్చదు. అండ్ నిరాడంబరంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. జీవితం గడిచిన కొద్దీ ప్రాపంచిక సుఖాలన్నిటి మీద ఏంటంటే ఇవన్నీ అశాశ్వతమైనవి అని ఆలోచించి వేదాంత మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీరికి లక్ష్యసిద్ధి అధికంగా ఉంటుంది. వీరికి స్థూలకాయం, బలమైన శరీరం అనేది ఉంటుంది. నాడీ మండలము, ఊపిరితిత్తులు బలహీనమైనవిగా ఉంటాయి. వీరిలో రక్తదోషం ఉంటుంది. రక్తదోషమే వీరికి ఎక్కువగా అనారోగ్యానికి కారణమవుతుంది. ఆకస్మిక ప్రమాదాలు కలుగుతాయి. వీరికి ఏదో ఒక మానసిక వ్యాకులత కలిగి ఉంటుంది. గొంతుకు, చెవులకు, పళ్ళకి సంబంధించిన వ్యాధులు, నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు మొదలైనవి ఉంటాయి. కాస్త శ్రద్ధ వహించినచో సామాన్యంగా అనారోగ్యాలు కలగవు వీళ్ళకి. ధనుర్లగ్నంలో పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు ఉత్తములై ఉంటారు అండ్ దానగుణం కలిగిన వారై ఉంటారు, కీర్తిమంతులై ఉంటారు. మళ్ళీ వీళ్ళకి ఉండే ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో సమాజంలో ఒక కీర్తి ప్రతిష్టలు కలిగిన ఫ్రెండ్సే ఉంటారు వీళ్ళకి ఎక్కువ శాతం. అండ్ ఫ్రెండ్స్ యొక్క సహాయాలు తీసుకొని మహాకార్యాలు సాధిస్తారు. కొంతమంది మిత్రులు అకారణంగా శత్రువులై దుష్ప్రచారం చేస్తారు ఈ ధనుర్లగ్నం వారి గురించి. అండ్ కుతంత్రాల వల్ల శత్రువులు ఏర్పడతారు. అంటే ఈర్ష్య వల్ల శత్రువులు ఏర్పడతారు. అంటే వీళ్ళ మీద ఈర్ష్య కలిగి కొంతమంది శత్రుత్వాన్ని పెంచుకుంటారు అనమాట వీళ్ళ మీద. అండ్ కుటుంబ కలహాలు కూడా వస్తాయి. అండ్ వీరికి శాస్త్రజ్ఞానము, గ్రంథరచన, ప్రచురణ, పఠనము, వాగ్ధాటి, ఉపన్యాసాలు ఇచ్చే గుణము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఉపాధ్యాయ వృత్తి, నాటక, చలనచిత్ర రంగాలు అనేవి వీళ్ళకి బాగా యోగిస్తాయి. అందులో వీళ్ళు బాగా రాణిస్తారు. అండ్ నిత్యం వీరిలో 2 స్వభావాలు వెలువడుతుంటాయి. వీళ్ళు ఎట్లా కనిపిస్తారంటే చూడడానికి వేరే వాళ్ళకి వీళ్ళు కఠినమైన నియమాలు పెట్టి ఇతరులను కఠినమైన నియమాలకు గురి చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తారు. తప్పులకు కఠినంగా శిక్షలు వేసే వారిలాగా కనిపిస్తారు. వీళ్ళు చాలా ధైర్యవంతులలాగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం సున్నితంగా ఉంటారు. వీళ్ళు ఇతరుల బాధలను చూసి ఓర్వలేకుండా ఉంటారు. ఔదార్యము, జాగ్రత్తగా ఉండే తత్వము, పిరికితనము అనేవి ఉంటాయి. వంశంలో వీళ్ళు ముఖ్యులుగా ఉంటారు. వీళ్ళ యొక్క సొంత కార్యాలు చక్క పెట్టుకునే తెలివితేటలైతే ఉంటాయి వీళ్ళకి. విషయ జ్ఞానం బాగా ఉంటుంది వీళ్ళకి. ఖచ్చితంగా పని వాళ్ళు ఉంటారు వీళ్ళకి, నౌకర్లు ఉంటారు, పుత్రులు ఉంటారు. వీళ్ళ యొక్క చుట్టుపక్కల వాళ్ళ మీద మంచి స్నేహభావం కలిగి ఉంటారు. ప్రతి పని బుద్ధిపూర్వకంగా చేస్తారు. గురువుల పట్ల మంచి భక్తి కలవారై ఉంటారు, సద్బుద్ధి కలవారై ఉంటారు, మంచి బుద్ధిమంతులై ఉంటారు, నీతిపరులు, అల్ప సంతోషులు. అంటే చిన్న చిన్న సంతోషాలకే పొంగిపోతుంటారు అన్నమాట. వ్యక్తిగతంగా ఖర్చు కానీ వస్తు వినియోగం కానీ తక్కువగా చేస్తారు. దాపరికం లేని మనసు ఉంటుంది. అన్ని విధాలుగా నమ్మదగిన వాళ్ళు ఈ ధనుర్లగ్నం వాళ్ళు. ఆదర్శాలు కలిగి ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటారు. దాని అందు మనమే గెలిచామా ఓడామా అనే దృష్టి ఉండదు. అనుకున్నది చేసేయడం అంతే వీరి పని. ధనుర్లగ్నంలో జన్మించిన పురుషులకి 2 వివాహాలు అయ్యే అవకాశం కానీ లేదా అన్య స్త్రీ సంబంధం కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. 2వ స్త్రీ గయ్యాలి అయి ఉంటుంది. అయితే
దీన్ని ఇమ్మీడియట్గా క్యాచ్ చేసి ఇదే పర్మనెంట్ అనుకోకూడదు. జాతకంలో ఇతరత్ర లగ్నం పైన ఉన్న దృష్టిలు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇతరత్ర గ్రహ స్థితులను అనుసరించి మనము దాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఓకేనా. వీరికి ఉద్యోగంలో కంటే వ్యాపారంలోనే అధిక ధనార్జన చేసి కోటీశ్వర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి పుట్టిన పిల్లలలో ఒకరు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు, తండ్రికి సహాయపడతారు, మంచి ఇల్లు ఉంటుంది వీరికి. 30 సంవత్సరాల వయసు తర్వాత అదృష్టం దెబ్బ తినడం కానీ, శరీరానికి సంబంధించిన వాత రోగాలు ఏర్పడడం కానీ జరుగుతాయి. దగ్గర బంధువులకైనా లేదా ఈ ధనుర్లగ్నంలో పుట్టిన వాళ్ళ దగ్గర బంధువులకైనా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం, దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి. వీరికి దాపరికం లేని మనస్తత్వం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే తమలోని ఆలోచనలన్నీ నిర్భయంగా పైకి ప్రకటించేస్తారు. అన్ని విధాలుగా నమ్మదగిన వ్యక్తులు ఎవరు అంటే ధనుర్లగ్నం వాళ్ళు. ఇక ధనుర్లగ్నానికి శుభగ్రహాలు, పాపగ్రహాలు. ఈ ధనుర్లగ్నానికి శుభులు కుజుడు, రవి. ఇక పాపగ్రహాలు వచ్చేసి శని, శుక్రుడు, చంద్రుడు. ఇక మిశ్రమ గ్రహాల కిందికి గురువుని, బుధుడిని తీసుకోవచ్చు. గురువు, బుధుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు ధనుర్లగ్నానికి.